మా ఇంట్లో యోగా స్టార్ట్ చేయంటే అబ్బా యోగా ఏంటి ఎప్పుడో పాతకాలం నేను అనుకున్నాను. ఓకే. సో అప్పుడు రామ్దేవ్ బాబాది కొత్తగా వచ్చేదనమాట, రోజు వచ్చేది. మా నాన్నగారు ఏమో చూస్తే అన్నారు. సరే అని ఒకరోజు ఇంకా అనిపించింది, సరే ఏదో స్టార్ట్ చేద్దాంలే అనేసి. హెల్త్ పాడైంది, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఐ స్టార్టెడ్ యోగా. యోగా చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months ఇది నేనేనా అనిపించింది నాకు, నా శరీరం. నేను అంత ఫ్లెక్సిబుల్గా అయిపోయాను. ఐ యూస్ టు డాన్స్ యాక్చువల్లీ, బట్ యోగా చేంజ్డ్ మీ లాట్. నా శరీరం కాదండి, నా మానసికంగా కూడా నాకు మార్పులు వచ్చాయి. నేను ఏం లేదు, చిన్న చిన్న ఆసనాలు, దెన్ సూర్య నమస్కారం అండ్ ప్రాణాయామం చేసేదాన్ని. ఇట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ చేంజ్. నేను ఎంతోమందికి చెప్పాను డయట్ అది ఇది ఏమేమో. ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్సర్సైజ్ అంటే కొత్తగా ఏదో చూపిస్తారు. మనం కనుక ధ్యానంగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచిస్తే, అది ఏదో చిన్న ఎక్సర్సైజ్ కట్ ఫ్రమ్ సూర్య నమస్కారే ఉంటుంది. ఒక పోస్టర్ కట్ చేస్తారు, కొత్తది చిన్న చూపిస్తారు, అది హిట్ అవుతుంది. కానీ ఇది మనం ఓల్డ్ ట్రెడిషన్ అనేసి దాన్ని చేయడం లేదు. బట్ నేను ఛాలెంజింగ్గా చెప్తాను, ఓన్లీ సూర్య నమస్కారం చేయండి, అసలు మొత్తం బాడీ చేంజ్ అవుతుందండి. ఎన్ని అవర్స్ చేయాలి ఎవ్రీడే? అంటే ఒక మిత్రాయ నమః, రవయ నమః, సూర్య నమః, ఇలా ఒక 13 నేమ్స్ ఉంటాయి. సో అలా ఒక 12 అంటే ఒక సెట్ అనుకోండి, మినిమం 2 sets చేసినా కూడా చాలు. అంటే 20 minutes ఆఫ్ సూర్య నమస్కార్, 2 sets. అంటే యూజువల్లీ యోగా అనేది 1 hour చేయాలా 20 minutes? 20 minutes ఇస్ ఎనఫ్. అంటే మేము మనకు అందరికి ఒక ప్రాబ్లం, టైం లేదు అని అంటారు కదా, 20 minutes చేస్తే చాలు. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఇంకా ప్రాణాయామం దాంతో కనుక యాడ్ చేయగలిగితే చాలు. లేదు అంటే అట్లీస్ట్ సూర్య నమస్కార్ చాలామంది చేసేటప్పుడు, ఇప్పుడు ఇలా వెనక చేసేటప్పుడు బ్రీత్ అవుట్ అంటారు కదా, అలా అంటే అంత అవగాహనతో మీరు చేస్తున్నారు అంటే చేయండి. మీరు బ్రీతింగ్ మీద ఇంకా ప్రాసెస్ నేను చేయలేకపోతున్నాను అంటే సెపరేట్గా 15-20 minutes ప్రాణాయామం కూడా చేస్తే చాలా మంచిది. నాకు చాలా తేడా వచ్చింది. జిమ్ వర్సెస్ యోగా అంటే ఏం చెప్తారు? నేను యోగా చేశాను కాబట్టి నాకు యోగా ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. ఓకే. దెన్ టెక్నాలజీ, డాక్టర్స్ అండ్ యోగాని కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా వల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉంటాము అనేది ఒకటైతే, ఎంత ఆరోగ్యంగా ఉంటాము, అసలు అనారోగ్యం పాలు అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒకటైతే నాకు మా గురుగారి ప్రజెంట్ ఎగ్జాంపుల్ అండి. మా గురుగారు 76 years old, ఈజ్ ట్రెజరర్ ఆఫ్ అయోధ్య రామ మందిర్ గురుగారు. అని ఇప్పటికీ చూసినా అందరు 40 years అంటారండి. 40 years అంటారు. ఈ 76 years old. అందరికి యంగ్ ఉండే టిప్స్ కావాలి కదా, మా గురుగారు అడిగితే ఒకటే అంటారు, నువ్వు ఎప్పుడు స్వస్థ రహో, మస్త్ రహో, వ్యస్త రహో. అంటే మంచి పనుల్లో, అంటే మనం అందరం బిజీగా ఉన్నాం కానీ నాన్ సెన్స్ పనుల్లో, హీఈస్ బిజీ ఇన్ గుడ్ థింగ్స్. మంచి పనుల్లో వ్యస్త అంటే బిజీ ఉండండి. సెకండ్ థింగ్ ఈజ్ స్వస్థ రహో, ఆ మంచి హెల్త్ ఉండడానికి కారణం పొద్దున సూర్య నమస్కారం చేయండి. మా గురుగారు చెప్తున్నాను నేను, సూర్య నమస్కారం చేయండి అంటారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మస్త్ రహో అంటే హ్యాపీగా ఉండండి. అది మనం ఉండము అంటే ఏం లేకున్నా కూడా మనకు ఏదో టెన్షన్ కావాలి, ఏం లేకున్నా కూడా టెన్షన్ కావాలి మనకు. వీఆర్ చూజింగ్ టెన్షన్ యాక్చువల్లీ. యూ చూజ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ చూజ్ యూ. ఇండియన్ కల్చర్లో త్రేతాయుగంలోనైనా, దాపరయుగంలో అయినా, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ టెంపుల్స్ అనే వాటికి ఉన్న చరిత్ర ఏంటి? దేవుణ్ణి కొలవడానికి కొలువై ఉన్న ఆలయాలు ఓకే, బట్ ఎందుకు వచ్చాయి ఈ కల్చర్? వాట్ ఈస్ టెంపుల్ అండ్ వై వీఆర్ బీయింగ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అంటే ఏమంటారు మీరు? భారతీయ అంటే మనము సంస్కృతి అనేది అయితే అంటామండి, దాని ఒక కల్చర్ అనమాట. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనకు. ఎప్పుడు రూల్స్ అంటే ఏంటిది, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనకు చెప్పింది వేదాస్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ జస్ట్ టు బీ హెల్దీ. మ్యారేజ్ చేసుకుంటాం అంటే ఫ్యామిలీ, లేదంటే ఇంట్లో ఉన్నారు మీరు, అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవి సామాజిక వాల్యూస్. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలా పెట్టుకోవాలి, నువ్వు పర్సనల్ డెవలప్మెంట్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఎలా ఉండాలి, నువ్వు ఎలా చింతన చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో నువ్వేం చేయాలి, ఇలాగా పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, సామాజిక డెవలప్మెంట్ కానివ్వండి, పారివారిక డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటే. ఇవన్నీ మనకు దేంట్లో చెప్పాయి అంటే వేదాస్లో చెప్పబడ్డాయి. ఆ వేదాస్లో చెప్పింది మనకు పురాణాస్లో చెప్పారు. సో ఇది సంస్కృతి, ఇది అంటే ఒక జ్ఞానము, నాలెడ్జ్ అనమాట. ఇది తరతరాలుగా వెళ్ళడానికి కొన్ని సెంటర్స్ ఉండాలి. లైక్ సిగ్నేచర్ స్టూడియోస్ అంటే యువర్ చరిత్ర ఫ్రమ్ యువర్ ఐస్ అంటున్నారు కదా, యువర్ స్టోరీస్ త్రూ యువర్ ఐస్. సో అవర్ స్టోరీ ఆఫ్ భారత త్రూ పురాణాస్. ఎలా తెలిసేది అంటే దానికి ఒక ఆఫీస్ కావాలి కదా, సిగ్నేచర్ స్టూడియోస్కి ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడే మీ పని జరుగుతుంది, ఇక్కడి నుంచి పని జరుగుతున్నాయి. అలాగా మనకు ఒక సెంటర్స్ ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక సెంటర్ ఉండాలి. ఏముండాలి, దానికి ఒక అధిష్టాతృ దేవత ఉండాలి, అంతే కదండి, ఒక బాస్. దెన్ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దగ్గర శివపురాణంలో అన్ని పురాణాల్లో వస్తుంది. ఏ గ్రామంలో దేవాలయం లేదో అక్కడ ఉండకూడదు. అంటే మీకు సెంటర్ ఉండాలి ఫర్ యువర్ కల్చర్, ఫర్ యువర్ డెవలప్మెంట్.
ఓన్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్, దస్ ద వరల్డ్ డెవలప్మెంట్. ఒక సెంటర్ ఉండాలి. వాట్ ఈస్ దట్? టెంపుల్స్ యూస్ టు బి ద థింగ్ అనమాట. ఎందుకు సెంటర్స్గా ఉండేవి? అక్కడ మెయిన్గా వేదాస్ నేర్పించేవాళ్ళు. వేదాస్ ఇజ్ ఈక్వల్ టు లా అండి. అంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని లా అంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేయకండి, అది కాదు. ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో వేదాస్లోనే కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో మీరు వేదాస్ని ఫాలో చేయండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అవి ఎక్కడ నేర్పించబడతాయి? మనకు టెంపుల్స్లో నేర్పిస్తారు. సో దానికి సెంటర్ ఎవరు అంటే పరమాత్మ. బ్రాహ్మణులు కూడా పరమాత్మకు దాసులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడ పరమాత్మ యొక్క పూజ చేసి అక్కడ మనకు డిఫరెంట్ పూజలు జరిగేవి అనమాట, ఉత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాదరింగ్ అవుతుంది, సమాజం గ్యాదర్ అవుతుంది. అక్కడ ఎవరెవరు గ్యాదర్ అవుతారు అంటే అందరూ వస్తారు, సమాజంలో అందరూ అక్కడికి వస్తారు. సో గ్యాదర్ అవుతేనే కదా వాళ్ళకు ఒక వాల్యూ సిస్టమ్ అనేది చేసేది. అక్కడ ప్రతి ఒక్క సంస్కారం, మన దగ్గర వివాహాలు కూడా పూర్వము టెంపుల్స్లోనే జరిగేవి. 16 సంస్కారాస్ అంటే ఏ పూజ చేయాలన్నా కూడా అక్కడ చేసి మీ జీవితం అనేది అక్కడ ప్రారంభమైంది. ఏ సంస్కారాస్ అంటే వేదిక్ మంత్రాలతో ప్రారంభమవుతాయి అన్నమాట. అక్కడ చేసేవారు. అక్కడ శాస్త్రాలు మనకు నేర్పించేవాడు. సో అన్నిటికీ కూడా సమాజం వృద్ధి చెందాలి అంటే దాని ప్రతి ఊరికి ఒక టెంపుల్ అంటే ఒక సెంటర్గా ఉండేదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. టెంపుల్స్ వర్ నెససరీ. అంటే బ్రాహ్మణ్స్ వర్ నెససరీ, యజ్ఞాస్ వర్ నెససరీ, గురుకులాస్ వర్ నెససరీ. సో ఇలాగా మన సమాజం అనేది టెంపుల్స్ ద్వారా డెవలప్ అయ్యేది. సో టెంపుల్స్ వర్ దేర్ సిన్స్ బిగినింగ్, అండ్ టెంపుల్స్ వల్లే మనము అభివృద్ధి చెందేవాళ్ళం. ఇప్పుడు టెంపుల్స్ని మన లైఫ్ స్టైల్కి ఎలా తీసుకున్నారు అని అంటే, వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, ప్రసాదం తినాలి, వచ్చేయాలి. ఈరోజు ఉన్న కల్చర్ అలా ఉంది. అసలు నిజానికి టెంపుల్స్ మన లైఫ్ స్టైల్లో ఎలా అంతర్భాగం కావాలి అని అంటే ఏం చెప్తారు? అది కూడా మీరు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది, సారీ. అసలు టెంపుల్కి ఎంతమంది వెళ్తున్నారండి? అంతే కదా, శివరాత్రి ఉంటే వెళ్తాము, ఏదో ఒకరోజు పుట్టినరోజు ఉంటే వెళ్తాము, మా మ్యారేజ్ డే ఉంటే మేము వెళ్తామండి అంటారు. రోజు టెంపుల్కి ఎంతమంది వెళ్తారు? రోజు టెంపుల్కి వెళ్తున్నారు అంటే మార్పు వస్తుంది. ఏదో ఒక ఉత్సవం రోజు ఒక రోజు కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారంటే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఏదో పవర్ ఉంటుంది అనుకుంటారు. నో, టెంపుల్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. చాలా సింపుల్ లాజిక్. టెంపుల్ ఎందుకు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? యూ వాంట్ టు చేంజ్, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ లైఫ్లో బెటర్ చేసుకోవాలి అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళాలి. ఒకటే చెప్తానండి, మా నాన్న పిఎం అండి అంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. మంత్రి పెద్దవాడు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏదన్నా పెద్దవాడు అంటే ధైర్యం ఉంటుంది. అలాంటిది నా తండ్రి నా భర్త, అహం బీజ ప్రదపిత అని అంటారు పరమాత్మ కృష్ణుడు. నువ్వెవరు అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ, నా పరమాత్మ నా తండ్రి అని తెలుసుకున్నాం అనుకోండి, వి ఫీల్ పవర్ఫుల్, ఇమ్మెన్స్ పవర్. భక్తుల్లో ఒక గుణం ఉంటుందండి, భక్తి ఉంది అంటే భయం ఉండదన్నమాట. మరి మేము ఇంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతామంటే, నీకు తెలుసా అసలు నేను ఎవరు? నేను ఎమ్మెల్యే కొడుకుని అంట, ఇట్లా అంటారు కదండి సినిమాలో డైలాగ్. అలా మేము భక్తిలో అనమాట, నేను తెలుసా నీకెవరు? నేను నరసింహస్వామి కన్యానండి నేను అంటాను. సో ఆ పవర్ మాలో వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదన్నా చేయడానికి నాకు ఏదన్నా అంటే నేను పర్సనల్గా నాకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా ఐ రిఫర్ శాస్త్రాస్ నాకు ఏం చెప్తే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి. మై గురు అండ్ మై శాస్త్రాస్. నా లైఫ్లో ఇప్పుడు దాకా నాకు అవే నాకు ముందు నడిపాయి ఎలా వెళ్ళాలి అనేసి. మీరు ఒక్కసారి దాన్ని గైడ్ బుక్ తీసుకోండి, టెంపుల్ని, శాస్త్రాస్ని, స్క్రిప్చర్స్ని. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. లక్షలు మీరు, నేను రీసెంట్గా నేను పేరు తీసుకోను కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళ 50,000 కడతారు, 4 lakhs కడతారు, 3 lakhs కడతారు, మా లైఫ్ చేంజ్ చేయండి అంటారు. నథింగ్ విల్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ గైడెన్స్ మీకు టెంపుల్కి వెళ్తే వస్తుంది. టెంపుల్కి వెళ్ళడం అంటే బిగినింగ్. పురాణాస్తో కనెక్ట్ అవ్వండి, స్టోరీస్ చదవండి, హిస్టరీ చదవండి, అర్థం చేసుకోండి, లైఫ్ మారుతుంది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోయేటప్పటికీ ఈ భారతదేశం హిందువుల కోసమే అని చెప్పి పుట్టిన గడ్డ. అంతకుముందు ఏం జరిగింది అనేది కాదు. సో పుట్టిన తర్వాత వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళకు సర్వాధికారాలు ఇస్తే రీసెంట్గా బిల్ పాస్ అయింది, హ్యాపీ. అది కూడా ఏం లేదు, వాళ్ళ భూములు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి, కానీ ఎప్పుడైనా జోక్యం చేసుకోవాలి అని అంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు అని అంతే. కానీ ఆ భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వెరాజ్ వాళ్ళు ట్యాక్సులు కట్టారు, మసీదుల నుంచి అయినా చర్చిల నుంచి అయినా ఎలాంటి ట్యాక్సులు గవర్నమెంట్కి రావు. మనం ఎండోమెంట్లో ఉంటాం, మన ఆలయాల నుంచి మనం కట్టేటువంటిది ఇచ్చేటువంటిది ఏదైనా సరే గవర్నమెంట్కి వెళ్తుంది, త్రూ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. సో మనకి ఒక సొంత బోర్డు అనేది లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు అన్నట్టు నేను విన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను డబ్బులు పెట్టాను అనుకోండి, అంటే డబ్బులు సంపాదిస్తున్నాము, నా బ్యాంక్లో నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను.
మా అమ్మ ఏం చేస్తుందంటే ఆ డబ్బులు తీసుకొని పని వాళ్ళకి ఇచ్చేస్తుంది అనుకోండి. నేను కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నేను అన్నాను అనుకోండి, అమ్మ నువ్వు ఎవరికైనా ఇచ్చే నాకేం పర్వాలేదు అంటే, నేను ఎంత సంపాదించినా కూడా అది నా దగ్గర రావు కదా. తప్పెవరిది? నా ఇంట్లో నేను జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి నా తప్పు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళని. నాకు నిజంగా వాళ్ళ మీద కోపం లేదండి. నాకు ముస్లిమ్స్ మీద అస్సలు కోపం లేదు. దే హ్యావ్ దర్ క్లారిటీ. అంటే వాళ్ళ పుట్టుకతో నుంచి వాళ్ళకి తెలుసు నేను పుట్టింది ఎందుకు, నేను ఏం చేస్తే నేను సో కాల్డ్ స్వర్గానికి వెళ్తాను, వాళ్ళ క్లారిటీ ఉంది. మనకుందా? మీకు తెలుసా మనం టెంపుల్స్ ఎందుకు ఉండాలి, మన టెంపుల్స్ మనం ఎలా కాపాడుకోవాలి? నా టెంపుల్స్ నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అవుతున్నావా? అది మనం ఫీల్ అవ్వడం లేదు. మనం మన యొక్క ధనాన్ని అంటే పోతే పోయింది, నేను వేసేసాను, నువ్వు 500 వేసిన తర్వాత అది ఎక్కడ పోతుందని నువ్వు తెలుసుకుంటే కదా నీకు తెలిసేది. నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఓన్ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోనే ఉంది, నువ్వు దాన్ని బ్లేమ్ చేయడంలో ఏముంది? వేరే వాళ్ళని బ్లేమ్ చేయకండి. మనము మన సనాతన ధర్మం పట్ల, మన టెంపుల్స్ పట్ల మనకెంత తెలుసు, అవి ఎలా ఎలా నడుస్తున్నాయి ఏంటిది. మన వాళ్ళే అండి, వేరే వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ కమెంట్స్ వదిలేసేయండి. బ్రాహ్మణికి డబ్బులు ఇస్తే, ఒక రీసెంట్గా ఒక బ్రాహ్మణ్ అన్నయ్య కలిశారు, ఆయన అన్నారు, అమ్మ పూజ చేసిన తర్వాత ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే ఆ ట్రస్టీ, ఆ టెంపుల్ ఒక ట్రస్టీ వచ్చి ఇలా జేబులో నుంచి డబ్బులు తీసేసి హుండీలో వేసేవాడంట. నువ్వు ఎవరు తీసుకోవడానికి అనేసి. అంత డిస్రెస్పెక్ట్ అయిపోయింది బ్రాహ్మిన్స్ అంటే. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు తెలుసా అండి అసలు మీకు? తెలుసా? తెలియదు ఎవరికి. దాని మీద నేను నాకు ఎవరికన్నా బ్రాహ్మణికల్ కల్చర్ సపోర్ట్ చేస్తున్నారు అమ్మ అంటే చెప్పండి. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ బ్రాహ్మిన్. ఒక బ్రాహ్మణిగా ఒక మనిషి ఎలా తీర్చిదిద్దబడతాడు, తన సంపూర్ణ జీవితాన్ని ఇస్తే చిన్న బాలుడి నుంచి ఎన్నో మంత్రాలు కంఠస్థం చేసి మన యొక్క సంస్కృతిని సంరక్షింపే చేసే మనిషిని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు? పూజ చేస్తే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని అడుగుతారండి, డిబేట్ చేస్తారు దాంట్లో. నాకు ఒక మాట చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, కరెంట్ బిల్ ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్సెట్రా XYZ. బ్రాహ్మణ్కి లేదా? ఓకే, లెట్ మీ ఒక సొసైటీ చూపించండి నాకు. అమ్మ బ్రాహ్మణ్స్కి మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము, అమ్మ మేము బ్రాహ్మణ్స్కి ఫ్రీగా కరెంట్ ఏం లేదు వాళ్ళకు. ఎక్కడ ఉందా అండి? వాళ్ళకి కరెంట్ బిల్ ఉంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. బ్రాహ్మణ్స్ పిల్లలు పెళ్లి కావడం లేదండి, ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనేసి. వెరాజ్ వాళ్ళ సంపూర్ణ జీవితాన్ని వాళ్ళు మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అసలు కారణం బ్రాహ్మిన్స్ అండి. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం చెప్తాం కదా, నేను ఇంత సంపాదిస్తాను. నువ్వు దాంట్లో నుంచి నీ కల్చర్ కోసం, నీ బ్రాహ్మిన్స్ కోసం, నీ టెంపుల్స్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? సమయం కానివ్వండి, అర్థం కానివ్వండి. నువ్వు ఏదైనా చేస్తే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సే దట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు. వేరే వాళ్ళ మీద చేతి వెత్తడం కాదండి. నేనేం చేస్తున్నాను, మనం ప్రతివన్నీ అడుగున్నాం అనుకో, మనల్ని మనం అడుగుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనం వేరే వాళ్ళని అంటున్నాం, వాళ్ళ తప్పేంటిది? వాళ్ళ క్లారిటీ ఉంది. మేము పుట్టాము అంటే మేము కన్వర్జెన్స్ చేయాలి, దానికోసమే మేము పుట్టాము అంటే చంపన్న మేము జిహాద్ చేయాలి, వాళ్ళ క్లారిటీ ఉంది. నీ క్లారిటీ ఉందా? అసలు నువ్వెవరు? హిందూ అని పేరుకి చెప్పుకుంటున్నావు, అసలు హిందూ అంటే ఏంటి తెలుసా? మనకు సెంటర్స్ టెంపుల్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన బ్రాహ్మిన్స్ అంటే తెలుసా? బ్రాహ్మణికల్ కల్చర్ తెలుసా? వాళ్ళు ఎలా చదువుకుంటే ఎప్పుడన్నా వెళ్ళారా అండి? వేద పాఠశాల వెళ్ళి చూసారా? చిన్ని బాలుడు పొద్దున్న 5 o'clock లేస్తే వాళ్ళు 9:30, 10కి పడుకుంటారు. సంపూర్ణ జీవితం ఇలా ఇస్తే వాళ్ళు వేదాలు కంఠస్థం చేస్తారు. వేదాలు కంఠస్థం చేస్తేనే మన యొక్క 16 సంస్కారాస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఆగమ నిగమ శాస్త్రాలు చదువుకుంటే మన టెంపుల్స్ ఎలా కట్టాలి, అవన్నీ ఎలా ఉండాలి, దేవాలయాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చేసేది బ్రాహ్మిన్సే కదా. ఇన్ఫ్యాక్ట్ కల్చర్ని ఇంకా బతికిస్తున్నారు అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళని సినిమాల్లో కామెడీగా చూపిస్తారా? పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు లేకపోతే గుడికి వెళ్తే నీకు ఎవరు మంత్రోచ్చారణ చేసేది? చాలా బాధ అండి. అంటే ప్రతి వాళ్ళకి సంస్కారం, సభ్యత అన్న మాట కావాలి, ప్రతి వాళ్ళకి పెళ్ళి కావాలి, కానీ ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని సంరక్షించే బ్రాహ్మణుడు ఎవరికి వద్దు. వాళ్ళు ఎలా బతుకుతారండి? సో యూ ప్రొటెక్ట్ యువర్ కల్చర్, వేరే వాళ్ళందరూ తక్కువ అయిపోతారు. మనం మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు అంటే అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారండి, మోదీ గారు వస్తారండి, రారు. వాళ్ళు ఒక్కరే. నేను ఎందుకు చేయకూడదని మనం అడగాలి. నేనేం చేస్తున్నాను? ఇలా మనం అడిగామనుకోండి, ఒక చెయ్యి ఇంకో చెయ్యి కలిగేసి కోట్ల చేతులు మనకు ఉన్నాయండి. మనలో సంస్కారం ఉంది, అందరికీ డబ్బు ఉంది. మీ ఉన్న డబ్బుల్లో 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినా చాలండి. ప్రతి ఒక్కరు మినిమం 10%. మీరు 10% అంటే మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతారు. 10 రూపీస్ ఇవ్వండి. అది కూడా ఇవ్వకండి, సమయం ఇవ్వండి. నా టెంపుల్స్ ఎలా నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి టెంపుల్కి ఎండోమెంట్కి ఎందుకు వెళ్తుంది, ఎండోమెంట్ నుంచి నా ప్రజల యొక్క ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు,
మీరు ఎప్పుడైనా మదర్సాకి వెళ్ళి చర్చెస్కి వెళ్ళి అడిగారా? అక్కడ ఎవరు అడగరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి. మన డబ్బులు దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు కదండి. నిజంగా అండి, చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడ పోతుంది డబ్బులు? ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు? నాకు ఒక్కసారి కూడా ఒక బిచ్చపాడు ఉన్నాడు అని ఒక పురాణంలో చూపించండి, రామరాజ్యంలో చూపించండి, లేరు. ఇప్పుడు ఎందుకున్నారు? ఎందుకు అంటే మనం లూజ్గా ఉన్నాం కాబట్టి. సో వేరే వాళ్ళ తప్పు లేదు. అండర్స్టాండ్ యువర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్. మనకు మనం చేసుకుంటే మన కల్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. సాక్షాత్తు కలియుగ దైవం అని అంటారు వెంకటేశ్వర స్వామిని. తిరుమల క్షేత్రం గురించి, అక్కడున్న మూల విరాట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్ అయితే చాలామందికి ఇవి ఆధునికము అని అనిపిస్తుందండి. అంటే కలియుగంలో వచ్చాయి అనిపిస్తుంది. వేరేస్ వెంకటాచల మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంది. ఈ పురాణాలు భాగవతం కన్నా ముందు రచింపబడ్డాయి. అంటే ఇప్పుడు 5000 years బ్యాక్ రచింపబడ్డాయి, కంపైల్డ్. బట్ నాలెడ్జ్ ముందు నుంచే ఉంది. వేదాస్ ఎప్పుడు రచింపబడ్డాయో అంటే వేదాస్ నాట్ కంపైల్డ్, నాట్ అంటే అవి ప్రకటమయ్యాయి భగవంతుని యొక్క శ్వాస నుంచి. అలాగే పురాణ జ్ఞానం కూడా ప్రకటమైంది. సో ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదిక కాలం నుంచి పురాణాస్ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి వెంకటాచల మహాత్మ్యం ఉంది మనకు. మనం ఏమనుకుంటున్నామో కలియుగం నుంచి ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏం అర్థం చేసుకోవాలి ఓ సో అంటే అప్పటి నుంచే ఉంది, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకునేది కాదు, 5000 సంవత్సరాల క్రితం ఏం కాదు. యుగే 28 శోభ అంటారండి. 20th టైంకి విఠలుడు వస్తాడనమాట. ఇట్లా ఉంటుంది. అంటే ప్రతిసారి ప్రతి మన్వంతరంలో కృష్ణుడు వస్తాడు. ప్రతి ఒక్కొక్క టైం ఉందనమాట. దాంట్లో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వస్తుంటారు. యుగ యుగానికి వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది ఆయన ఏమి ఇప్పుడు రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నారు. కాబట్టి అది స్థాపించబడే మూర్తి కాదు. ఒక చిన్న మాట చెప్పాలంటే, ఒక ఆఫీస్ రన్ చేయడానికి ఎంత కష్టపడతామండి మనం. అట్లాంటి టెంపుల్ని ఎవరండి అంటే ఇంకా ప్రొటెక్ట్ చేసేది ఇన్ని ఇయర్స్ నుంచి? దట్ ఈస్ వెంకటాచల స్వామి. దట్ ఈస్ ద పవర్, సుప్రీం పవర్. అంటే వెంకటాచల స్వామి అది మూర్తి కాదు, అది రాయి కాదు, అది పవర్. ఇట్ హస్ జస్ట్ టుక్ అ ఫార్మ్ ఆఫ్ బాలాజీ. అది పవర్. అది ఎలా తెలుసుకోవాలి అంటే కళ్ళతో తెలుసుకోలేము, అది అనుభూతి చెందాలి. అనుభూతి చెందడానికి ట్రావెల్ ఇన్సైడ్. గురువు నుంచి మంత్రం తీసుకోండి, మీకు అర్థమవుతుంది వెంకటాచల స్వామి అంటే ఎవరు. ఆయన అక్కడొక్కడే లేరండి, అన్ని చోట్ల ఉన్నారు ఆయన. అందుకోసం చాలామందికి అవుతుందండి. ఇక్కడ తమిళనాడులో మొన్న ఒక అన్నయ్య మెసేజ్ పెట్టాడు, అక్క నాకు ఇక్కడ కనిపించాడు స్వామి అనేసి. మొన్న చదువుకునే వాళ్ళు ఏమంటారు, అదేంటి ఇక్కడ ఎలా కనిపించాడు? సిగ్నేచర్ స్టూడియోస్లో అన్నయ్య ఉంటే నాకు ఇక్కడ ఎలా కనిపిస్తారు అంటాం మనం. అది మనిషి, ఆయన స్వామి, ఆయన ఎక్కడైనా కనిపించచ్చు. అది అర్థం చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ సాధన. ఇస్ ఆల్వేస్ దట్ త్రికాలద్దు. ఎలాంటి సాధన జరగాలి? గురువుని ఫస్ట్ అయితే ఆశ్రయించాలండి. గురువు మనకు సాధన మార్గం చూపిస్తారు. కలియుగంలో చెప్పాలి అంటే నామ సాధన, నామస్మరణ. మీ పని చేసుకుంటూ మీరు, ఎందుకంటే మీరు పని దేంతో చేస్తారండి? బిజీ అంటారు కదా, మీరు దేంతో పని చేస్తారు? బాడీతో పని చేస్తున్నాం. జివ్వ అయితే ఖాళీగా ఉంటుందిగా. దీంతో రామకృష్ణ రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామ్ అనండి. మీకు తెలియకుండా ఆ జివ్వతో ఎప్పుడు మీ మైండ్లో కంటిన్యూ నడుస్తుంది, మీకు అర్థం కూడా కాదు. నిద్రలో నుంచి కూడా నామస్మరణ వస్తుంది. మీ పని ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఈజీగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే ఏకైక నామ సాధన మాత్రమే.